గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం గ్రూప్ డిలో జామెట్రీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 2022లో. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే, ఈ పి అనే లైన్కి క్యూ అనే లైన్ ప్యారలల్గా ఉంది. ఈ ఎల్ అనే లైన్ అనేది ట్రాన్స్వర్సల్ లైను. అయితే ఇక్కడ యాంగిల్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది 4x 6x + y x + 5y. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5x - y వాల్యూ అంత అని అడిగారు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఒక లైన్. ఈ లైన్ పైన ఈ 2 యాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయి? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండింటి టోటల్ ఏమవుతుంది? మనకి 180 అవ్వాలి. అంటే ఈ 4x ఈ 6x + y కలిపితే 10x + y దట్ ఈక్వల్ టు 180. అదేవిధంగా చూడండి, ఈ రెండు ఈ పీక్యూలు ప్యారలల్ లైన్స్, ఎల్ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయితే ఈ 6x + y అనేది ఈ x + 5yకి ఈక్వల్ అవుతుంది. 6x + y = x + 5yకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుందంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట. అప్పుడు ఏమవుతుంది? 5x ఈ x ఇటేపు వస్తే మైనస్ అవుతుంది. 5x = ఈ y ఇటేపు వస్తే రైట్ హ్యాండ్ సైడ్ వస్తే 4y. అంటే 5x ప్లేస్లో మనం 4y రాయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని 2 × 5x అని రాస్తున్నాను, 10xని +y = 180. ఈ 5x ప్లేస్లో ఏం రాయొచ్చు? 4y రాయొచ్చు. అంటే 2 × 4y అంటే 8y + y దట్ ఈక్వల్ టు 180. 9y ఈక్వల్ టు ఏమవుతుంది? 180. దేర్ఫోర్ y ఈక్వల్ టు ఎంత అయింది? 20 degrees అయింది. మరి ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్లో y ప్లేస్లో వేసాం అనుకోండి, 10x + 20 = 180. ఈ 20 ఇటేపు వస్తే మైనస్ అవుతుంది. 10x ఈక్వల్ టు ఏమవుతుంది? 160 degrees అవుతుంది. x ఈక్వల్ టు ఏమవుతుంది? 16 degrees అవుతుంది. ఇప్పుడు మనకి ఏమడిగాడు? 5x - y అడిగాడు. అంటే 5 × x వాల్యూ ఎంత? 16 degrees మైనస్ y వాల్యూ ఎంత? 20. 5 16 80. 80 - 20 అంటే అవర్ ఆన్సర్ ఈజ్ 60 degrees. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం చేయాలి.